హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ధ్యానామృతం ప్రేక్షకులకు అందరూ కూడా స్పెషల్ వెల్కమ్. ఈరోజు మనం ఎపిసోడ్ 8లోకి ఎంటర్ అవుతున్నాం. గత 7 ఎపిసోడ్లుగా ఎంతోమంది ధ్యానుల వారి యొక్క అనుభవాలు, వారి జీవిత ప్రయాణం అండ్ ముఖ్యంగా ఈ యొక్క వారి అనుభవాల నుంచి పత్రి మేడం గారి విశ్లేషణ, అందులో నుంచి ఒక గొప్ప సందేశం గత 7 ఎపిసోడ్లుగా ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ 8th ఎపిసోడ్లో పత్రి మేడం గారి ద్వారా ఇంకొక మాస్టర్ అనుభవాలు, ఆ అనుభవంలో నుంచి వచ్చిన సందేశాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం ఈరోజు మేడం ఒక స్పెషల్ ఎపిసోడ్. ఒక ధ్యానం యొక్క అనుభవం వర్చువల్గా మీ మాటల్లో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం. ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క ధ్యాని మనకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది గత 7 ఎపిసోడ్లుగా. ఈ 8వ ఎపిసోడ్లో ఇంకొక కొత్త వరుడికి నాంది వచ్చేసింది. నాంది పెడదాం, ఎందుకంటే బ్రేక్ ద రొటీన్ కదా. ఆల్వేస్ వీ హ్యావ్ టు సర్ప్రైజ్ ద పీపుల్. ఏంటి రాలేదు అని. అది మేడం, మీరు గత ఒక 40 సంవత్సరాలుగా ధ్యానం గురించి వినడము, వారి యొక్క అనుభవాలు వినడము అండ్ మీ ధ్యాన అనుభవాలు, ఆ కంప్లీట్ జర్నీలో ఎంతోమంది ధ్యానులను మీరు మీట్ అయి ఉంటారు మేడం. అండ్ వారి యొక్క జర్నీ, ఆ ధ్యాన అనుభవాలు చాలా విని ఉంటారు మీరు. అండ్ ఆ ప్రతి ఒక్క అనుభవం కూడా ఒక యూనిక్. డెఫినెట్లీ ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ ఈజ్ యూనిక్. అండ్ వారి యొక్క జన్మ పరంపరలో నుంచి వచ్చిన ఎక్స్పీరియన్సెస్ అవంతా కూడా వాళ్ళది విన్నప్పుడు ఇట్ గివ్స్ గ్రేట్ ఇన్స్పిరేషన్. అందుకే ప్రతిసారి అందరి అనుభవాలు వినమని చెప్పి అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ అనుభవాలు వినడం ద్వారా మేడం, వారి యొక్క అనుభవాన్ని మనం ఒక వినడమే కాకుండా ఆ ఓన్ చేసుకునే ప్రక్రియ కూడా జరుగుతుంటుంది మేడం. డెఫినెట్గా జరుగుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ యొక్క ఫీల్ అదంతా కూడా చెప్పేవాళ్ళకి కానీ వినేవాళ్ళకి కానీ. వినేవాళ్ళకి కూడా. ఓకే. అందుకని మేడం, ఈ యొక్క ధ్యానామృతంలో ఎంతోమంది అనుభవాలు, వారి యొక్క ధ్యానం నుంచి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, చేశాక వారి యొక్క లైఫ్ ఎంత ట్రాన్స్ఫర్మేషన్, ఎంత చేంజ్ అయ్యింది అన్న విషయాలు ఒక తెలుసుకునే కార్యక్రమమే మన ఈ యొక్క ధ్యానామృతం. ఓకే. మేడం, మీరు విన్న అనుభవాల్లో ఏదైనా ఒక అనుభవం, మీకు రీసెంట్గా ఎంతోమంది అనుభవాలు కూడా వింటూ ఉంటారు, అందులో మీకు బాగా నచ్చిన అనుభవం అండ్ బాగా ఇన్స్పైరింగ్గా అనిపించిన అనుభవం ఈరోజు ధ్యానామృతంలో, దట్ ఈజ్ అ స్పెషల్. అవునా? ఎస్ మేడం. ఓకే. ఈ మధ్య విన్న అనుభవాల్లో ఇది యాక్చువల్లీ వర్చువల్గా విన్నాను, బట్ ఐ నో హర్ వెరీ వెల్. ఓకే. షీఈస్ ఫ్రమ్ నార్త్ ఇండియా. మేము అంతా కలిసి హరిద్వార్కి వెళ్ళాం కదా, కుంభమేళా టైంకి. అంటే రీసెంట్గా. ఓకే. వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ వచ్చారు. ఎప్పుడు జరిగింది మేడం? మొన్న. ఎప్పుడు జరిగింది? రీసెంట్గా మన ఏప్రిల్లో, మొన్న కుంభమేళా. ఓకే. మార్చిలో అనుకుంటా. మార్చిలో అనుకుంటా వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆవిడ వచ్చారు. వచ్చి రాగానే ఆవిడ్ని చూసి, సారు ఆప్ అభీ తక్ జిందా హై క్యా అని అడిగారు. ఓకే. అభీ తక్ జిందా హై క్యా అనే మాట ఒక గురువు నోట్లోంచి ఊరికే రాదు కదా, వాక్షేత్రం కదా ముఖ్యంగా. ఆయన వాక్షేత్రంలో ఎప్పుడూ తప్పు పోదు కదా అని ఆలోచించుకుంటూ ఆవిడ అయిపోయింది, ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళాక ఇంటికి వెళ్ళంగానే ఆవిడకి ఎనర్జీస్ అన్నీ లో అవ్వడం మొదలెట్టాయి.
అంటే సార్ చెప్పిన మాటని అంత సీరియస్గా అలా అని కాదు, తీసుకున్నారా? అదర్వైజ్ ఓకే. కూడా ఆవిడకి లో అవ్వడం మొదలెట్టాయి. అయ్యేసరికి ఇంట్లో పిల్లలు, అప్పుడు కోవిడ్ టైం కదా, ఇంకా న్యాచురల్గానే పిల్లలు అందరూ టెస్ట్ చేయించుకోమ్మా అన్నారు. ఆవిడ సరే అని చెప్పేసి టెస్ట్ చేయించుకుంది. ఓకే. టెస్ట్ చేయించుకుంటేను ఇంకా టెస్ట్ చేయించుకుంది, దాని రిజల్ట్ కూడా రాలా. సరే కూర్చొని ఒక ఆ, తర్వాత ఏమైంది, తను క్లాసెస్ తీసుకుంటూ ఉంటుంది లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి. సో ఆసారి క్లాస్ తీసుకోవాలంటే నాకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. ఆవిడ నేచర్ ఎలాంటిదంటే ఏదన్నా చెప్పే ముందర మనకు ఒక ఎక్స్పీరియన్స్ దాని గురించి ఉండాలి కదా ఓకే అని. అయితేను సరే అని చెప్పేసి సేత్ స్పీక్స్ అని బుక్ ఉంది కదా, దాంట్లో జస్ట్ ఇలా ఓపెన్ చేసిందిట. ఓకే. ఓపెన్ చేసేసరికి డెత్ ఇది చాప్టర్ వచ్చింది. అనేసరికి డెత్ చాప్టర్ వచ్చింది కదా, ఏం చేయాలి అని ఆవిడ అనుకుంటూ ఉందంట. సో మేడం, ఆవిడ ఎప్పుడైతే విని మళ్ళీ హోమ్ టౌన్కి వచ్చారో, వచ్చాక సో ఆవిడ సార్ చెప్పిన మాటని సీరియస్గా తీసుకుని దానిపైన ఎక్స్పీరియన్స్ అవ్వడం అనేది మొదలైంది. అంటే సీరియస్గా తీసుకోవడం అంటే ఏం లేదు, చాలా చెప్పారు ఎందుకని ఉంటారు ఇలా ఆలోచిస్తూ వచ్చింది అనమాట. అన్న తర్వాత ఆవిడ ఎనర్జీస్ లో అయ్యాయి మన్నాడు నుంచి. కొంచెం లో అయిపోతుంటే వెంటనే సార్కి ఫోన్ చేసి ఇలా నా ఎనర్జీస్ లో అవుతున్నాయి, ఏం చేయాలి అని. ఎలాగా అని కూడా కాదు, చెప్పింది ఊరికే ఇన్ఫర్మేషన్. ఎలాగా, ఎందుకు, ఏమిటి ఇవన్నీ కాదు, చెప్పింది ఇన్ఫర్మేషన్. అయితే అందరికీ ఇలాగే అవుతుంది, ఎనర్జీస్ లో అవుతున్నాయి, డోంట్ కేర్, యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ కమ్స్ అంటే ఆవిడేమో నేను అన్నీ యాక్సెప్ట్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఆవిడ ధీమాగా ఉంది. ఓకే. ధీమాగా ఉండి ఈ లోపల ఇప్పుడు నాకు టైం దొరికింది కదా, కొంచెం అందరికీ ఏమన్నా ఇంకా విజ్డమ్ తను పాస్ చేద్దాం అనే ఉద్దేశంతో ఎలాగా అనుకొని తను ఆల్రెడీ లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి చెప్తూ వచ్చింది. అంటే వీటి గురించి వర్క్షాప్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ తీసుకుంటుంది. సరే ఇంకా కొత్త సబ్జెక్ట్ ఏమన్నా చెప్దాం అనేసరికి దేని గురించి చేద్దాం అనేసరికి తన దగ్గర సేత్ స్పీక్స్ బుక్ తన చేతిలో ఉంది. అంటే సరే దీని గురించే చెప్దామని చెప్పేసి ఏం చెప్పాలో ఈయనే చెప్తాడని ఇలా ఓపెన్ చేసి ఓకే. ఓపెన్ చేసేసరికి డెత్ సబ్జెక్ట్ వచ్చింది. సో ఆ డెత్ అనే సబ్జెక్ట్ అనేది తను ఆ వర్క్షాప్స్లో చెప్పాలని చెప్పేసి దానిపైన వర్క్ చేస్తుంది తను బేసికల్గా అనుకుంది. బట్ ఆ డెత్ అంటే తనకేం తెలియదుగా, తను ఏం చేయాలో తెలియదు కదా. డెత్ గురించి అంటే డెత్ వచ్చింది, ఇప్పుడు డెత్ అనేది ఉంటుంది కానీ ఆ డెత్ అంటే ఏంటి, డెత్ అయితే ఏమవుతుంది, డెత్లో ఏం జరుగుతుంది, దాన్ని ఎలా ఫేస్ చేస్తారు, ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఇవన్నీ జీరో నాలెడ్జ్. ఎందుకంటే అన్నోన్ ప్లేస్కి వెళ్తున్నాం మనం, ఓకే. అక్కడ రోడ్ మ్యాప్ ఏమి ఉండదు. సో అప్పటివరకు తనకు ఒక థియరిటికల్ నాలెడ్జ్ ఉంది, దానిపైన క్లాసెస్ తీసుకుంటుంది అనమాట. ఓకే. సో డెత్ గురించి ఏం తెలియదు పాపం. తెలియక ఏం చేయాలన్నప్పుడు ఈ పుస్తకం ద్వారా డెత్ గురించి చెప్పు అనేసరికి సరే అయిపోయింది. మన్నాడు రిపోర్ట్ వచ్చింది. ఓకే. ఆ కోవిడ్ టెస్ట్ది రిపోర్ట్ వచ్చింది. షీ గాట్ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ రాగా నేను సరే ఊరుకుంది. 3 days దాకా ఏమీ కాలే. 3 days దాకా ఏమీ కాలేదు. 4th డేకి రాత్రి హై ఫీవర్ వచ్చేసింది. ఓకే. 103, 104 ఆ టైప్లో వచ్చింది. సో ఆ 3 daysలో మేడం ఏదైతే తను బుక్లో చదివిందో లేకపోతే అంతకుముందుకు లైఫ్ ఆఫ్టర్ డెత్ సంబంధించిన వర్క్షాప్స్ తీసుకుంటుందో, సో ఆ 3 daysలో కూడా తన క్లాసెస్ తీసుకోవడం అనేది తీసుకుంటుంది. బట్ నాట్ ఇన్ దాని అథెంటిసిటీ ఉండాలి కదా. షీ డజంట్ నో. ఓకే. డెత్ డెత్ ఎక్స్పీరియన్స్ లేదు. ఆఫ్టర్ డెత్ అనేది లైఫ్ అంటే ఏముంటుందో పుస్తకాల ద్వారా మనం చెప్పేయగలం. కానీ డెత్ ఎక్స్పీరియన్స్ లేకుండా డెత్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే
ఓకే. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే పుస్తకాలు చదివి నేను చెప్పేయగలను, కానీ అది కాదు. అదే జెన్యున్ పీపుల్ చేసేది. ఎప్పుడు ఏదన్నా నిజంగా చెప్పాలి అంటే దాంట్లో అథెంటిసిటీ ఉండాలి అనేది ఎవ్రీబడి షుడ్ నో ఇట్. ఇప్పుడు అన్నం వండుతాము, అన్నం వండినంత మాత్రాన అందరికీ రుచిగా రాదు. దాంట్లో ప్రాక్టీస్ ఉండాలి. ఓకే. అప్పుడు నలుగురికి పెట్టడానికి ఇష్టపడతాం. మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఇంట్లో వండడం మొదలెడతాం. మనం ఒక్కరికే వండుకుంటాం అన్నం ఎలా ఉంటుంది అనేది కొంచెం కొంచెంగా ట్రై చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఫుల్ మీల్ తక్కిన వాళ్ళకి పెడతాం. ఓకే. అర్థమైందా నీకు? సో ప్రతి విషయంలో మనకి దానిపైన ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బాగా చెప్పొచ్చు, ఇంకా బాగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం. బికాజ్ మన దగ్గర ఉంది ఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఓకే. ధ్యానం చేసిన వాళ్ళు ధ్యానాన్ని గురించి చెప్పినప్పుడు దాని యొక్క విశిష్టత కానీ దాని ఇంపార్టెన్స్ కానీ తెలుస్తుంది. ఇప్పుడు మనం ధ్యానం చేయమంటాను, ఎన్ని గంటలు చేయమంటా అన్ని గంటలు చేయమంటా. ఆర్ ఐ డూయింగ్? ఫస్ట్ క్వశ్చన్ అదే వస్తుంది కదా, మీరెంతసేపు చేస్తున్నారు అని అడుగుతారు ఎవరైనా. ధ్యానం చెయ్యండి అనగానే మీరెంతసేపు చేస్తున్నారు అంటారు. అప్పుడు మనం నోరు మూసుకోవాలి. చేయకపోతే లేదు చేస్తున్నాం అనుకో, మేము ఇన్ని గంటలు చేస్తున్నాం. ఒకవేళ మనం వాళ్ళని మెప్పుకోలు కోసం చెప్పినా ఇక్కడ ఒప్పుకోదు. ఓకే. మన హార్ట్ ఒప్పుకోదు. ఒకవేళ ఆ టైంగా చెప్పినా వాళ్ళు చెయ్యాలనే ఆతృతతోటి ఇంటికి వచ్చి మనం వెంటనే కూర్చుంటాం కాదు, కూర్చోవాలి. అందరికీ ఇది అర్థం కాదు. మనం కూర్చొని ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుంటే కనుక ఎదుటి వాళ్ళకి ఆ ధ్యానంలో ఏం జరుగుతుంది అనేది చెప్పగలం చూచాయిగా. వాళ్ళ ఎవల్యూషన్ బట్టి వాళ్ళకి వేరే ఉండొచ్చు, ఇంకా బాగా రావచ్చు మనకంటే కూడా. అది బట్ ఒక అవగాహన అనేది ఉంటుంది. అవగాహన అనేది ఉంటుంది. సో అలాగా తను డెత్ గురించి తను తెలుసుకోవాలి అంటే డెత్ నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి అనేది పెట్టుకుంది. ఓకే. పెట్టుకొని ఆ రోజు 203, 4 అలా పోయింది కదా టెంపరేచరు. పోయేసరికి మంచం మీద పడుకుంది, లేవలేని పరిస్థితిలో. అన్నీ కూడా బాత్రూమ్కి వెళ్ళి అక్కడ కంప్లీట్గా బ్లాక్అవుట్ అయిపోయింది. ఐస్ అంటే చూడడానికి అంటే కళ్ళు దొరుకుతాయి అంటాం చూడు, ఆ టైప్లో అయిపోయింది. ఏమి చూడలేకపోయింది. అక్కడ నుంచి మంచం మీదకి ఎలా పడిందో తెలియదు. ఓకే. సో తనకి కావాల్సిన ఎక్స్పీరియన్స్ తను క్రియేట్ చేసుకుంది, రియాలిటీలో క్రియేట్ చేసుకుంది. ఓకే. అది అక్కడ ఈ క్రియేటర్ ఓన్ రియాలిటీ ఆర్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీథింగ్. సో బేసికల్గా మనకు ఒక తపన ఉండాలి. ఇప్పుడు ధ్యానంలో ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నాయి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ బట్టి. ఒక నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఒక వాక్షేత్రం, ఒక యాస్ట్రల్ ట్రావెల్ అండ్ ఎన్నో స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మేడం. సో ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్క ధ్యాని కూడా సో ఈ యొక్క మొత్తం ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటిని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఒక తపన ఉన్నప్పుడు ఆ ఒక తపన నుంచి రియాలిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో తనకి ఆ ఒక నో డెత్ ఎక్స్పీరియన్స్, ఒక డెత్ ఎక్స్పీరియన్స్ ఏదైతే డెత్ ఎక్స్పీరియన్స్ తను కావాలనుకుంది. సో ఎందుకంటే షీఈస్ టేకింగ్ ద వర్క్షాప్స్ ఆన్ ఇట్. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఎస్, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంది. అందులో తను ప్యారలల్గా వర్క్షాప్స్ కూడా చేస్తుంది దాని గురించి. ఓకే. సో ఇప్పుడు అది ఇంకా బాగా చెప్పాలంటే ఇది కావాలి. ఓకే. ఇందులో చాలా గొప్ప సందేశం ఉంది మేడం. ఏంటి అంటే మనం మాస్టర్స్ ఎంతోమంది ఇప్పుడు అన్ని సెషన్స్ క్లాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంది. సో మీరు చెప్పిన ఈ ఎక్స్పీరియన్స్ తాలూకు మనం ఒక విశ్లేషణ గురించి చెప్పుకుంటే అంటే క్లాసెస్ తీసుకునే ఒక ప్రాసెస్లో సో ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతూ ఉంటాం. సో టీచింగ్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. సో ఆ లెర్నింగ్ ప్రాసెస్లో ఏదైతే మనం టీచ్ చేస్తున్నామో వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలని ఒక తపన మనం పెంచుకున్నప్పుడు నేచర్ మనకు డోర్ ఓపెన్ చేస్తుంది.
తనైతే సేత్ బుక్ అది ఓపెన్ చేసినప్పుడు ఆ పర్టికులర్ టాపిక్ రావడం, ఎస్ అండ్ దాని తర్వాత సార్ చెప్పిన ఏదైతే ఒక మాట ఉందో సో ఆ మాటని తను ఒక లోపల తలుచుకుంటూ ఉండడం, అది ఒక దానికి ఒక అలా దారితీసి ఒక కోవిడ్ అనే ఒక రూపం, ఎస్ అంతే ఏదైనా ఒక టూల్ కావాలి ఎక్స్పీరియన్స్కి. సో ఆ కోవిడ్ అనే టూల్ని తన ఎక్స్పీరియన్స్గా అది పాజిటివ్గా వచ్చి సో ఒక 3 days వరకు ఉండి దెన్ ఒక నియర్ డెత్ ఎక్స్పీరియన్స్కి దగ్గరలో ఉంది. దగ్గరలో ఉంది. సో ఈ కంప్లీట్ జర్నీ మేడం, ఇందులో నుంచి ఒక గ్రేట్ మెసేజ్ అంటే మనం ఒక స్పిరిచువల్ విజ్డమ్ అనేది ఓషన్ లాంటిది, ఎన్నెన్నో ఉంటుంది. ఒకసారి ఒక ధ్యానం చేయడం మొదలెట్టాక ఒక ధ్యాని ఫస్ట్లో వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవ్వడం, తర్వాత హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది, అది చేంజ్ అవ్వడం, వాళ్ళ మొత్తం సంపూర్ణ ఆరోగ్యం. సో తర్వాత మెల్లిగా టీచింగ్స్లో మొదలెడతారు. సో టీచింగ్స్లో సో ప్రతిసారి టీచింగ్స్ మన పిఎస్ఎం కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా అందరికీ చెప్పాలన్న ఒక తపనతో క్లాసెస్ వర్క్షాప్స్ అన్నీ కూడా మొదలెడుతూ ఉంటాం. సో అన్నీ మొదలుపెట్టి ఇంకా ఆ ప్రాసెస్లో ముందుకెళ్తున్నప్పుడు ఇంకా యూనివర్సిటీ లెవెల్, సో యూనివర్సిటీ లెవెల్లో కంప్లీట్ ద ప్రాక్టికల్స్, రీసెర్చ్. సో ఈ రీసెర్చ్ విభాగంలోకి ఎంటర్ అవుతూ ఉంటారు. ఆవిడ ఆ నార్త్ ఇండియన్ మాస్టర్ రీసెర్చ్లోకి ఎంటర్ అయ్యారు. బికాస్ షీ వాంట్స్ టు హ్యావ్ అ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సో దట్ షీ కెన్ టీచ్ మోర్ అథెంటిసిటీ. ఓకే, ప్రెజెంటేషన్లో అథెంటిసిటీ ఉంటే ఇంకా బాగా చొచ్చుకుపోతుంది ఆ సబ్జెక్ట్. ఓకే, సో మీరు ఈ ఒక ఎపిసోడ్లో ప్రతి ఒక్క ధ్యాని రీసెర్చ్లోకి ఎంటర్ అవ్వాలి అనేది బాగా అర్థమవుతుంది మేడం. రీసెర్చ్లోకి ఎంటర్ అవ్వాలి. మనం ఏదో ఎక్స్పీరియన్సెస్ వచ్చాయనే కాదు, దాన్ని మనం గోత్రూ అవుతున్నామా లేదా, మనం దాని నుంచి ఏమన్నా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నామా లేదా, ఇవన్నీ కూడా ఒక్కొక్కవేళ తెలుసుకుంటేనే ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా చెప్పేది సబ్జెక్ట్ కానీ కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే సబ్జెక్ట్ అంత ఈజీగా ఎదుటి మనిషిలోకి వెళ్ళదు. ఓకే, సబ్జెక్ట్ ఎప్పుడు వెళ్తుంది, నీలో ఇది ఉంటే, ప్యూరిటీ ఉంటే, నువ్వు ప్రాక్టికల్గా దాన్ని అనుభవిస్తే. సో మేడం, ఒక ధ్యాని అనేది ఒక ఏ వ్యక్తి అయినా సరే రీసెర్చ్లోకి ఖచ్చితంగా ఎంటర్ అవ్వాలి అంటే దిస్ ఈజ్ ద వే. సో టీచ్ చేయడం, ధ్యానం గురించి తెలిసాక సో టీచ్ చేస్తున్నప్పుడు తను ఎంతవరకు ఇంకా నేర్చుకున్నాడు, ఇంకా ఎంత నేర్చుకోవాలనేది ఒక తపన స్టార్ట్ అవుతుంది, అందరు అనుభవాలు వింటూ. అండ్ ఆ జర్నీలో క్లాసెస్ కానీ వర్క్షాప్స్ కానీ ఇవన్నీ మొత్తం వెళ్తున్నప్పుడు సో ఆ యూనివర్సిటీ లెవెల్ రీసెర్చ్ ఆ విభాగంలోకి, స్పిరిచువల్ రీసెర్చ్ వింగ్లోకి ఎంటర్ అయ్యాక ఓకే సో ఇలాంటి ఆలోచనలు అంటే ప్రాక్టికల్ దే వాంట్ టు నో, దే వాంట్ టు హ్యావ్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. సో ఆ జర్నీలో మన నార్త్ ఇండియన్ మాస్టర్ చాలా అద్భుతంగా ఉంది మేడం కదా, చాలా చాలా బాగుంది. అంటే మేడం ఇది ఈ అనుభవం విన్నాక సో మనకి ఇక్కడ ఒక ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసం ఆ తపన రావాలి అంటే ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉండాలి మేడం. ఆ ట్రిగ్గర్ పాయింట్ సార్ అక్కడ ఇచ్చినట్టు, సార్ అక్కడ ఇంకా ఎందుకు బతుకున్నావు. సో ఆ ట్రిగ్గర్ పాయింట్ వచ్చినప్పటి నుంచి వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ మారడం అంటే ఒక్కసారిగా బ్రేక్ ద రొటీన్ అయిపోతుంది. ఇట్లా వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా బ్రేక్ ద రొటీన్ వెళ్ళిపోయి దెన్ దే విల్ గో ఫర్ రీసెర్చ్ దెమ్సెల్వ్స్ కంప్లీట్గా. సో ఈ మాస్టర్ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ జరిగిన ఒక ప్రాసెస్ ఒక్కసారిగా 3 days తర్వాత మళ్ళీ వచ్చి ఫ్లాట్ అయిపోయారు. ఎక్కడ బాత్రూంలోంచి వచ్చి మంచం మీద పడుకొని అక్కడ ఫ్లాట్ అయిపోయింది. ఓకే, దెన్ స్టార్ట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే మేడం, అదర్స్ అది ఈ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా బ్యూటిఫుల్గా
ఈ కంప్లీట్ ఈ ఎపిసోడ్లో మేడం, ఓకే. ఈ ఎపిసోడ్లో ఒక ధ్యానికి కావాల్సిన తెలుసుకోవాల్సిన విషయాలు, ఫస్ట్ మనం వాక్క్షేత్రం. ఎస్. అంటే వాక్క్షేత్రం ఎందుకంటే వాటి గురించి ఎక్కువగా మనం ఏదైతే ఎక్కువసేపు మాట్లాడుతుంటామో, ఎక్కువసార్లు మాట్లాడుతుంటామో, మనం వాటిని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఎస్ ఎస్. సో ఆ ప్రాసెస్లో ఒకటి కొంచెం జాగ్రత్తగా వాక్క్షేత్రాన్ని వాడుకుంటూ ఉంటే మనం చాలా వరకు ఈ నెగిటివ్ దాన్ని కానీ మన కర్మల్ని కానీ పెంచుకోం. ఓకే. అది ఎందుకంటే ఏదో కదా ముఖ్యమైనది, మనకి లూజ్ టంగ్ కదా అందరికీ, ఏదంటే అది మాట్లాడతారు. యా. సో మనం మెడిటేషన్ చేసినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మన మాటకి ఒక ఎనర్జీ అనేది ఇంకా ఎస్ ఎక్కువగా వెళ్తుంది. ఎస్. సో ఆ పర్టికులర్ మా కంప్లీట్ జర్నీ ఇంకా ఎలివేట్ అవుతుంది మంది. చాలా. సో ఎలివేట్ అవుతున్నప్పుడు ప్రతి మాట యొక్క ఆ ఎనర్జీ చాలా పాజిటివ్గా ఉంటుంది. మల్టిప్లై అవుతుంది, ఆ ఎనర్జీ మల్టిప్లై అవుతుంది. ఓకే. ఆ ఎనర్జీ అనేది ఎక్కడిదక్కడ ఉండిపోదు. మనం స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో మనలో మాస్టరీ పెరుగుతూ మనం ధ్యానం చేస్తూ మనం ఆ రోజువారీ జీవితంలో బతికే ప్యూరిటీ గురించి ఇవన్నీ మనం కనుక జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉన్నాం అనుకో, మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, మల్టిప్లై అవుతాయి. ఇప్పుడు పత్రి గారికి అదే అయింది. ఆయన రోజువారీ జీవితంలో ఎక్కడా కూడా ఎవరి గురించి చెడు ఆలోచించకుండా మంచిగా ఆలోచిస్తూ వాక్క్షేత్రాన్ని జాగ్రత్తగా వాడుతూ ఉన్నారు కాబట్టి ఆయన ఎనర్జీస్ అంత మల్టిప్లై ఏంటి డబుల్ త్రిబుల్ అవుతున్నాయి. కనుక మనం అది నేర్చుకోవాలి పత్రి గారి దగ్గర నుంచి. పత్రి గారి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? ఆయన క్లాసులు తీసుకుంటున్నారు కదా, నేను తీసుకోవాలి. ఆయన జూమ్లో ఉన్నారు కదా, నేను ఉండాలి. ఎంతసేపు ఫిజికల్ బాడీ చూసుకోకూడదు. ఆయన ఫిజికల్ బాడీ ఎప్పుడూ చూసుకోలేదు, ఇప్పుడే కాదు. కనుక చూసుకోవాలి, ఎంతవరకు చూసుకోవాలో అంతవరకే చూసుకోవాలి. దాన్నే హ్యాంగ్ అవుట్ అవ్వకూడదు. ఓకే. సో అది పత్రి గారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన క్వాలిటీ. అదిగాక ఏదైనా సరే చెప్తున్నప్పుడు ఆయన పాటిస్తున్నారా లేదా చూస్తారు. ఇప్పుడు ఎవరైతే ఈ మాస్టర్ ఏ ఎక్స్పీరియన్స్ అయిందో ఆవిడకి సేమ్ అదే అన్నమాట. ప్రాక్టీస్ నాకు అవ్వాలి, అంటే నేను చెప్పే ముందర నాకు దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆ థాట్ తోటి తను ట్రై చేసింది అనమాట, ఇది అవ్వాలి అని. ఆల్రెడీ డెత్ని యాక్సెప్ట్ చేసేసింది. ఏది కోవిడ్ అయితే ఎప్పుడైతే లో అవుతూనే వచ్చాయో, ఈ పాజిటివ్ వచ్చిందో, ఇవన్నీ తనకి ఆల్రెడీ యాక్సెప్టెడ్. ఓకే. సో అప్పుడు ఏమైంది, ఆవిడ ఎప్పుడైతే మనం పాస్ అవుతామో అన్ని ఎగ్జామ్స్లో, అప్పుడు ఏమవుతుంది, మనకి మంచి గిఫ్ట్ వస్తుంది, మంచి టోపీ వస్తుంది. ఏం టోపీ? గ్రాడ్యుయేషన్కి నువ్వు ఉంటాయి చూడవేవో, అన్నీ మనకి వేస్తారు. ఓకే. చేతిలో ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఇది ఫిజికల్ లైఫ్, ఇది స్పిరిచువల్ లైఫ్. సో స్పిరిచువల్ లైఫ్లో దర్ ఇస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ద గిఫ్ట్స్. ఓకే. అండ్ వాక్షేత్రం ఒకటి, ఇంకోటి మనము ఒక రీసెర్చ్ చేయడం. ఎప్పుడు కూడా అది మానకూడదు, అది అస్సలు మానకూడదు. అలాంటివి ఎన్నో చేశాను కాబట్టి నాకు తెలుసు. వందలు చేశాను నేను రీసెర్చ్లు. నాకు ఏ డౌట్ వచ్చినా ఫస్ట్ కూర్చుంటాను, దాని అంతేదో తేలుస్తాను. అప్పుడు ఇప్పుడు కూడా గుర్తుంది మేడం, ధ్యానామృతం ఫస్ట్ ఎపిసోడ్లో అండ్ స్వర్ణామృతంలో కూడా చెప్పారు మీరు, ధ్యానంలోకి రావడానికి మెయిన్ రీజను ద్వారక్ సార్ వాళ్ళ అనుభవాలు. సో తను అన్నీ చెప్తున్నప్పుడు నేను కూడా దీన్ని సాధించాలి, దీని ఎండ్ ఏంటో చూడాలి, తనకంటే కూడా ఇంకా ఎక్కువ అనుభవాలు కావాలని ఒక ఆ ఫైర్తో మీరు కూర్చోవడం జరిగిందని చెప్పారు. అంటే మనిషిలో ఫైర్ ఉండాలి.
ఫైర్ లేకుండా ఏదో అందరూ చెప్తున్నారు కదా పుస్తకాలు 4 వల్లించేసేసి దాంట్లో సబ్జెక్ట్ అంతా చెప్పుకుంటూ పోయామంటే కుదరదు. ఓకే. అది సో మన ధ్యానంలో ఇంకా ఎక్కువ అనుభవాలు ఎస్ తెచ్చుకోవడానికి మనం ఇంకా ఎక్కువ అవర్స్ టుగెదర్ మెడిటేషన్ చేయాలి. టుగెదర్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఓకే. ఎయిదర్ ధ్యానం ఆర్ పుస్తకాలు ఆర్ లివింగ్. పుస్తకాల్లో చదివింది ధ్యానంలో నేర్చుకున్నది మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయగలిగామా, ఎంత మనసు మారింది, ఎంత మన మైండ్ మారింది, ఎంత మన చేతల్లో ఎలా చూపిస్తున్నామో ఇవన్నీ కౌంట్ అవుతాయి. ఓకే, అది బాగుంది మేడం. ఈరోజు ఒక మాస్టర్ అనుభవం తీసుకొని కొద్ది వరకు ఇంకా ఇంకా మా ద ఎక్స్పీరియన్స్ ఇస్ స్టిల్ ఇట్స్ దేర్. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్ దేర్ వెయిటింగ్. సో ఆ ఎక్స్పీరియన్స్ వచ్చే ముందు మాకు ఇది ఒక టీజర్ లాగా ఉంది. టీజర్లా ఉంది. మెయిన్ పిక్చర్ అవి బాకీ. సో ఈ ఈ పర్టికులర్ ఈ డ్యూరేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి నేర్చుకోవాల్సిన పాయింట్స్ చాలా బాగున్నాయి. ఎస్. సో యూ షుడ్ హ్యావ్ ద థర్స్టీ, ఆ తపన ఉండాలి. దెన్ డోర్స్ విల్ ఓపెన్. ఎప్పుడు ఆకలి ఆకలి ఆకలి, ఆ ఆకలే మనకు అన్నీ ఇస్తుంది. ఓకే. సో ప్రతి ఒక్క ధ్యానికి ఎప్పుడు కూడా ఒక కొత్త విషయం తెలుసుకోవాలి, కొత్త రీసెర్చ్లోకి ఎంటర్ అవ్వాలనే తపన ఈజ్ ద మెయిన్. స్పిరిచువల్ థర్స్ట్ అంటారు దీన్ని, స్పిరిచువల్ థర్స్ట్. ఓకే. అది దాహం, స్పిరిచువల్ దాహం ఉండాలి, అప్పుడు మనం ఎదుగుతాం. ఓకే, బాగుంది మేడం. యా, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్, ఫర్ షేరింగ్ మాస్టర్ ఎక్స్పీరియన్స్ మేడం. నార్త్ ఇండియన్ మాస్టర్ నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇలా మీరు షేర్ చేస్తారు. అండ్ ఇప్పుడు మనం మీ యొక్క గైడెన్స్లో కాసేపు ధ్యానం చేద్దాం మేడం. అందరూ కాళ్ళు 2 దగ్గర పెట్టుకోండి, చేతులు 2 ఇలా దగ్గర పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. కేవలం మన రోజు ప్రతి నిమిషం పీల్చే గాలి మీద అబ్జర్వేషన్ పెట్టండి. ఇదే ధ్యానం. ఆనాపానసతి బుద్ధుడు చేసిన ధ్యానం మనం అందరం ఇప్పుడు చేద్దాం. ఒక 5 నిమిషాలు. అందరు ప్రశాంతంగా కూర్చోండి. ధ్యానంలో చాలా అద్భుతాలు జరుగుతాయి. ఎంతోమంది ఋషులు మునులు చేసిన ధ్యానం. దీని ద్వారా మనం ఎన్నో సాధించవచ్చు. ధ్యానం సర్వరోగ నివారణ. అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. Just 4 minutes more. హాయిగా మన ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకునే పద్ధతి. ఏ నామం వద్దు, ఏ రూపం వద్దు, ఏ జపం వద్దు, ఏ మంత్రం వద్దు. కేవలం శ్వాస మీద ధ్యాస.
3 minutes more. ఎన్ని గంటలు చేస్తే అంత శక్తి వస్తుంది. ఇంకా 2 నిమిషాలు. ప్రశాంతంగా కళ్ళు తెరవకుండా కూర్చోండి. కేవలం 1 నిమిషం. పది, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మెల్లగా చేతులు కళ్ళ మీద పెట్టుకొని చేతులు కళ్ళ మీద పెట్టుకొని 5, 4, 3, 2, 1, 0. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ యువర్ గైడెడ్ మెడిటేషన్. హలో ఫ్రెండ్స్, సో ఈరోజు మనం ధ్యానామృతం 8వ ఎపిసోడ్లో ఇంకొక పిరమిడ్ మన నార్త్ ఇండియాలో డెహ్రాడూన్ అనే ఒక ప్రాంతంలో, ఢిల్లీకి దగ్గరలో సతీష్ అగర్వాల్ అనే ఒక గ్రేట్ మాస్టర్ ద్వారా ఈ యొక్క పిరమిడ్ నిర్మించడం జరిగింది. ఈ యొక్క ఆశ్రమంలో ఎన్నో పిరమిడ్స్, అకామిడేషన్స్ పైన కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, అండ్ మెడిటేషన్ హాల్లో, లైబ్రరీలో, బుక్ స్టోర్లో, అండ్ ప్లేయింగ్ ఏరియాలో, అండ్ గోశాలలో, ఇలాగా ఎన్నో డిఫరెంట్ ఒక డిపార్ట్మెంట్స్లో పిరమిడ్స్ నిర్మించుకోవచ్చు అన్న ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ మన నార్త్ ఇండియాలో ఈ సతీష్ అగర్వాల్ అనే మాస్టర్ నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్లో ధ్యానం చేయవలసిందిగా అండ్ వీటన్నిటిని కూడా సందర్శించి మీకు దగ్గరలో ఉన్న ఎటువంటి పిరమిడ్ అయినా సరే అక్కడ సందర్శించి అందులో ధ్యానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. సో మీ అందరి కోసం ఈరోజు ఈ యొక్క పిరమిడ్ హోమ్ డివైన్ యొక్క విశేషాలు, అక్కడున్న పిరమిడ్ యొక్క అద్భుతాలు, ఇవన్నీ కూడా ధ్యానామృతంలో మీకోసం. సో ఫ్రెండ్స్, ఈరోజు ధ్యానామృతం 8th ఎపిసోడ్లో ఒక మాస్టర్ యొక్క అనుభవాలు పత్రి మేడం గారి మాటల్లో విన్నాం. ఈరోజు ఒక అద్భుతమైన సందేశం ప్రతి ఒక్క ధ్యానికి. ఎంతో తపనతో మన యొక్క ధ్యాన సాధన ఒక రీసెర్చ్లోకి వెళ్ళాలి అనే ఒక గొప్ప సందేశం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క ధ్యాని ఇంతటి అమూల్యమైన అద్భుతమైన మెసేజ్ని
స్వీకరించి వారి యొక్క ధ్యాన జీవితాల్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.